ద్వాదశ యోగంతో ఈ 3 రాష్ట్రాల వారికి రేపటి నుంచి డబ్బు. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జాతకంలో 2 గ్రహాలు ఒకదానికొకటి 2వ 12వ ఇంట్లో ఉన్నప్పుడు కానీ 30 డిగ్రీల వద్ద సంచరిస్తున్నప్పుడు కానీ ఈ ద్వాదశ యోగం ఏర్పడుతుంది. అయితే మే 9 రాత్రి 10:58 బుధుడు శని ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలో ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాష్ట్రాల వారిపై ప్రభావాన్ని చూపుతుంది. అందులో ముందుగా మకర రాశి వారికి ద్వాదశ యోగం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి వారికి ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. మతపరమైన ఆచారాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు ఉన్నత విద్యకి సంబంధించిన పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే ద్వాదశ యోగం తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. పని ప్రదేశంలో కూడా వీరికి కలిసి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం అందుతుంది. కష్టపడితే ఈ రాశి వారికి ఇది గోల్డెన్ టైం. ఇక చివరగా కుంభరాశి రాశి వారికి ఈ ద్వాదశ యుగం అనేక మార్పుల్ని తీసుకొస్తుంది. సక్సెస్ ని అందుకోవడంతో పాటుగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. విజయాన్ని అందుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా కలిసి